ఇక్కడ రూతు నేను పొలంలోకి పోయి ఎవరిని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగే ఏరుకుంటానని అనింది కదా. అయితే ఎక్కడ ఏరుకుంటుంది, ఎలా ఏరుకుంటుంది అని ఒక డౌట్ మనకు వస్తుంది కదా. లేవీకాండము 19వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ ఏముంటుందంటే ఆజ్ఞ ఉంటుంది. ఒక ఆజ్ఞ ఇశ్రాయేలు ఫార్మర్స్ అందరికీ ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పరిగెని ఏరుకోవద్దు, ఎందుకంటే అక్కడనే అది వదిలేయాలి. ఎందుకంటే అక్కడ రాసిపెట్టి ఉంటుంది బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలని ఉంటుంది. సో అది వాళ్ళకి ఆజ్ఞ, వాళ్ళు కొంత భాగంలో పరిగే ఏరుకోకూడదు. అయితే దీన్ని బట్టి మనం చూసుకుంటే రూతు ఇంకా నయోమి బీద స్టేజ్లోనే ఉండాలి, లేదా ఎలాగైనా రూతు పరదేశి కదా తాను ఏరుకోవచ్చు. సో ఇక్కడ రూతు పర్మిషన్ తీసుకుంటుంది వెళ్ళాలా అని. అయితే నయోమి ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే నా కుమారి పొమ్మనేను అంటే కుమారి అంటుంది. ఇక్కడ రూతుని చూస్తే ఎవరైనా కుమారి అని అనకుండా ఉండగలుగుతారు చెప్పండి? లేదా నయోమిని చూస్తే ఎవరైనా అమ్మ అని అనకుండా ఉండగలుగుతారా చెప్పండి? వాళ్ళ రిలేషన్షిప్ అలా ఉంది మరి.